ఉన్నారు. ఏ విధంగా చెప్తారు ఈరోజు రాష్ట్ర ప్రజలకు మహిళా లోకానికి? నిజంగా ఇది చీకటి రోజుగా భావించాల్సిన అవసరం ఉందండి. ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ ప్రజల కోసం ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఈరోజు పోలీసులు ఇంటి దగ్గరకు వచ్చి నిర్బంధం చేస్తున్నారు. మొన్న జరిగిన చిత్తూరు పార్టీ మీటింగ్లో చంద్రబాబు గారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్తకి కూడా ఏ నాయకుడికి కూడా ఎటువంటి పథకాలు అందించొద్దు అని ఆయన నిస్సిగ్గుగా చెప్పారు. అరే నాయనా, మాకు ఇవ్వకపోతే పోనీ, కనీసం నిన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలకైనా నువ్వు ఇవ్వాల్సిన హామీలు నెరవేర్చు. ఉచిత బస్సులు ఇస్తాము, ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం ఇస్తామని హామీ ఇచ్చావు. దాదాపు 10 నెలలు కావస్తోంది. దీన్ని ప్రశ్నించే దిశగా మేము నిన్న ఒక కార్యక్రమం చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో పెట్టారు. మా పైన కేసులు బలాయించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి వస్తున్నారన్న విషయం తెలుసుకొని ఆయన కాన్వాయ్ని అడ్డుకొని ఈ వినతి పత్రాన్ని ఇచ్చే రకంగా మేము ప్లాన్ చేస్తే దాన్ని కూడా పోలీసులు ఈరోజు వైఫల్యం చేశారు. పోలీసులు నిజంగా ఇది ఏదో పెద్ద దేశద్రోహానికి పాల్పడుతున్నట్టుగా వాళ్ళు ఆలోచించారో ఏంటో, బస్సులుగా పెద్ద పెద్ద వ్యాన్లు వేసుకొని ఇక్కడికి వచ్చారు. పెద్ద పెద్ద తాళ్లతో వచ్చారు. ఎక్కడికి పోతుంది మన సమాజం? ఏంటి రాష్ట్రానికి పట్టిన దుర్గతి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా తిరిగి వస్తారు. ఖచ్చితంగా ఆయన్ని మేము అడ్డుకొని మా వినతి పత్రాన్ని సమర్పిస్తాము. మా నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులందరము కలిసికట్టుగా పనిచేయడానికి ఏ సమయానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఏం లేదండి, చంద్రబాబు నాయుడుకు ఇది ఒక నైజం అయిపోయింది. ఎప్పుడు చూసినా హామీలు ఇస్తాడు. సూపర్ 6 అన్నాడు కానీ ఒక్క హామీ నెరవేర్చలా. ఉచిత బస్సు అన్నాడు కానీ అది తుస్సు అయిపోయింది. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసేది. ఈరోజు హౌస్ అరెస్ట్ చేసినారు. మా ఇంటికి కూడా పోలీసు వాళ్ళు వెళ్ళినారంట. వెళ్ళేసి గీతా యాదవ్ ఎక్కడ, అరుణ్ యాదవ్ ఎక్కడ అని అడిగినారంట. హౌస్ అరెస్ట్ అయిపోయినా, అవినయ్ రెడ్డి గారి దగ్గర అయిపోయినామని చెప్పినాము. చంద్రబాబు నాయుడు గారు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. హౌస్ అరెస్ట్ కాకపోతే పోలీస్ స్టేషన్లో వేసినా మేము అన్నిటికీ తెగించుండాము. ఎందుకంటే పథకాలు వదలండి చాలు, మాకు వదలాల్సిన అవసరంలే. సూపర్ 6 మీకు ఓట్లు వేసిన వాళ్ళకు వదలండి చాలు. మాకైతే వైఎస్ఆర్సీపీకి పాముకు పాలు పోసినట్టే అన్నారు. చాలు నాయనా, చంద్రబాబు నాయుడు గారు మంచి బిరుదు ఇచ్చినారు మాకు. చాలు, ఈ బిరుదు మాకు చాలు. కానీ మీరు ప్రజలకు ఓట్లేసిన వాళ్ళకైనా వదలండి సూపర్ 6 పథకాలు. వాళ్ళకెందుకు, బీద ప్రజలకు ఎందుకు అన్యాయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు ఇంత ప్రజల మీద ఇంత ఆగ్రహం ఎందుకు చూపిస్తా ఉంటారో మాకు అర్థం కావాలా చంద్రబాబు నాయుడు. ఒక్కటే విషయం చెప్తాను, నువ్వు సూపర్ 6 పథకాలు వదలకుండగా బస్సు పెట్టకుండా ఉంటే ప్రజలందరం ఊరికైతే ఉండం, ధర్నాల మీద ధర్నాలు చేస్తాం. నువ్వేమైనా చేసుకో, అవతల మమ్మల్ని అరెస్ట్ చేస్తావా చేసుకో, మేము బరి తెగించినాం అనుకో. చంద్రబాబు నాయుడు గారు ఇదే చెప్తాను. మేము దయచేసి మా వైఎస్ఆర్సీపీకి నువ్వేం పథకాలు ఇవ్వబడలా, మేము బాగానే ఉండాం. మా అభినయ్ రెడ్డి గారు బాగా చూసుకుంటున్నారు, కరుణాకర్ రెడ్డి గారు బాగా చూసుకుంటున్నారు మమ్మల్ని. మీ వాళ్లకు ఓట్లేసిన వాళ్లకు మాత్రమన్నా మీరు సూపర్ 6 పథకాలు వదలమని మేము కోరుతున్నాము. సూపర్ 6 పథకాల్లో ఒకటి ఉచిత బస్సు అనే పథకాన్ని అమలు చేయమని వైఎస్ఆర్ పార్టీ నుంచి భూమన అభినయ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రమంతా మహిళలంతా తెలుసుకునే విధంగా ఈ ఉచిత బస్సు అనే పథకాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ నిరసన తెలియజేసినందుకు ఈరోజు ఆయన వస్తున్నారని గృహ నిర్బంధం నిన్నైతే ఎవరెవరు అరెస్ట్ చేశారో, ఎందుకంటే ఉచిత బస్సు అడిగిన మహిళలందరినీ ఎంచుకొని ఈరోజు అందరి ఇళ్ళ కాడికి పోలీసులను పంపించి ఎవరు మీరు బయట రాని అవసరం లేదు, ప్రజలతో నాకు పని లేదు, ప్రజలతో నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను గెలిచి 10 నెలలు అయ్యింది, ఇంకా 4 సంవత్సరాలు నేనేం చెప్తా అది మీరు వినాలి అనే పద్ధతిలో వెళ్తున్నారు. ఈ పద్ధతిలో వెళ్ళడం అది సమంజసం కాదనేసని ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున, మహిళల తరపున నేనైతే నిరసన వ్యక్తం చేస్తున్నాను. ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ హామీలో సూపర్ 6 హామీలని దాంట్లో ఉచిత ఫ్రీ బస్ అని మహిళలకు చెప్పారు. 9 ఏళ్ళు గడిచిన ఆ పథకం అమలు చేయని పక్షంలో నిన్న మా అభినయ్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ మహిళలందరూ కూడా బస్సులో ప్రయాణించడం జరిగింది. బస్సు కండక్టర్ బస్సు బయలుదేరిన తర్వాత మగవాళ్ళందరూ టికెట్ ఇస్తున్నారు, లేడీస్ తీసుకోరా. ఎందుకని లేడీస్ తీసుకోవాలని కండక్టర్ అడిగితే చంద్రబాబు నాయుడు గారు
నేనే బస్ డ్రైవర్గా నేనే ఉంటాను, మీ గమ్య స్థానాల్లో నేనే చేరుస్తాను, ఎవరు అడిగినా నా పేరు చెప్పండి, ఎవరో భయపడద్దని చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశారు. అదే వాగ్దానం మా మహిళలు అడిగారు. అడిగిన దానికి మా మహిళలు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మా నాయకుడు, మా తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారు స్టేషన్కి వెళ్ళి మహిళలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని, తిరుపతికి వస్తున్నారని మా నాయకుడు అభినయ్ రెడ్డి గారి నాయకత్వంలో మేము వెళ్ళి ఆయనకి ఇచ్చిన హామీలను అమలు చేయండి అని అడిగేదానికి మేము ప్రయత్నం చేస్తే మమ్మల్ని ఇక్కడ నిర్బంధం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో భావ్యమా? మీరు ఇచ్చిన హామీలు ఏంది? అసెంబ్లీలో మీరు ప్రవేశించిన బడ్జెట్ ఎంత? మీరు ఇచ్చిన హామీలు ఏంది? అక్కడ వెళ్ళిపోతుంది మీ దొరతనం. కేవలం చంద్రబాబు నాయుడు ప్రతిరోజు మాయమాటలు చెప్పి కాలం గడుపుకుంటా ఉన్నాడు. ఇది కూటమి ప్రభుత్వం కాల విషము చిందుతూ ఉంది ప్రజల మీద. ప్రజలు కూడా వేస్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు సమయం వస్తుందా, సమయం చూసిన తర్వాత తెప్పేస్తారు. అప్పుడు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమాలు ఇచ్చాడో ప్రతి నెల క్యాలరీ ఇచ్చి చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ చంద్రబాబు ఎప్పుడు వచ్చినా తప్పుడు హామీలు, తప్పుడు వాగ్దానాలు తప్ప మరొకటి కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఏదైతే ప్రజలకు సూపర్ 6 హామీలను ఇచ్చిందో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఏదైతే హామీలను ఇచ్చిందో ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తూ ఉంది. వాళ్ళు అధికార వచ్చిన తర్వాత హామీల్ని మర్చిపోయినట్టున్నారు. ఏదైతే ఇచ్చిన హామీలను మర్చిపోయారో, తొంగలో దొక్కారో వాటిని గుర్తు చేయాలన్నటువంటి భావనలో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ భూమన అభినయ్ గారు వినూత్నంగా ఒక కార్యక్రమం ఏదైతే ఉచిత బస్సు ప్రకటించారో దానిపైన వినూత్నంగా ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రమంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ బయటకు రావడం భయపడుతుంటే భూమన అభినయ్ గారు ధైర్యంగా బయటకు వచ్చి ఏదైతే నిన్నటి రోజున బస్సులో మహిళలను ఎక్కించి వాళ్ళ టికెట్ కండక్టర్ వచ్చిన వెంటనే ఆ టికెట్లు అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ రోజున చెప్పినట్టు వీడియోని ప్రదర్శించి మాకు చంద్రబాబు నాయుడు గారే హామీ ఇచ్చారు, ఎవరైనా మిమ్మల్ని టికెట్ అడిగితే నేను చెప్పానని చెప్పండి అని చెప్పడం జరిగింది. ఆ వీడియోని చూపించడం జరిగింది. ఆ ఉచితంగా బస్సుల్లో మహిళలు తిరపలేదు కానీ మోసపూరితంగా వాళ్ళని అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేసి కేసులు పెట్టి నిర్బంధించడం జరిగింది. ఈరోజు ఆ విషయం పైన చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పర్యటనలో భాగంగా భూమన అభినయ్ గారు ఈ విషయం గురించి ఆయనకి ఏదైతే సూపర్ 6 హామీలను ఇచ్చారో ఆ హామీల గురించి కానీ నిన్నటి రోజున మహిళలను అక్రమంగా నిర్బంధించి అరెస్టులు చేసిన విషయం గురించి కానీ ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని చూస్తే ఈరోజు మళ్ళా అక్రమంగా పోలీసుల్ని ఇక్కడికి పంపించి నిర్బంధించడం జరిగింది. నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్నటువంటి భావన ఈరోజు కలుగుతూ ఉంది. ప్రజలంతా కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. 2014లో కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్ని ఒకటి కూడా నెరవేర్చిన పాపానికి పోలేదు. అదేవిధంగా ఈరోజు 2024లో కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చదు కూడా. రానున్న రోజుల్లో కూడా ప్రజలు తగిన బుద్ధి చెప్తారని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తొందరలోనే గద్దె దించుతారు ఈ ప్రజలను కూడా మేము తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కాకముందే ఈ ఏదైతే ఇచ్చిన మోసపూరిత హామీలని నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తోంది అనే భావనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వ అధినాయకులకి ఒక రిప్రజెంటేషన్ చేయాలి, ప్రజల గొంతును వినిపించాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు కరుణాకర్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం తిరుపతి ఇన్ఛార్జ్ అయిన భూమన అభినయ్ గారి నాయకత్వంలో ఒక ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని నిర్ణయించుకున్న తర్వాత అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఒక చోటికి చేరుకోవడం జరిగింది. కానీ ఇది గమనించినటువంటి కూటమి ప్రభుత్వం పోలీసుల్ని అనవసరంగా మా పార్టీ నాయకుల మీదకు పంపించి పార్టీ నాయకులను ఎక్కడంటే అక్కడ గృహ నిర్బంధం చేసి ఇప్పుడు కూడా అరెస్టులు చేస్తూ, ఎందుకంటే ప్రజల గొంతును వినిపించేదానికి ప్రతిపక్షంగా ఒక పాత్రను పోషించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుని నులిమేయడమే ప్రధాన లక్ష్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈరోజు వాళ్ళు ఏదైతే చెప్పారో, ఏదైతే మోసపూరిత హామీలు ఇచ్చారో దాన్ని నెరవేర్చండి అని మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే మా మీద కేసులు పెడతారు, మా మీద హౌస్ అరెస్టులు చేస్తారు, ఎక్కడికెక్కడ పోలీసుల్ని ఉపయోగించి మమ్మల్ని అందరినీ కూడా నిర్బంధించే క్రమంలోనే ఈరోజు చూసినట్టుంటే వరుస సంఘటనలు. ఆ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల కాడి నుంచి తర్వాత నిన్న జరిగినటువంటి బస్సు ప్రయాణం ఒక వినూత్నమైన నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే అప్పుడు దాని మీద కూడా మా మీద కేసులు బనాయించారు.
ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రజల తరపున ఒక వినతి పత్రం ఇవ్వాలి అని చెప్పేసి మేమందరం కూడా నిర్ణయించుకుంటే దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ప్రభుత్వానికి భయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారన్నా భయపడుతోంది ఈ ప్రభుత్వం. ఎందుకు అనంటే వాళ్ళు చెప్పిన మోసపూరిత హామీలన్నీ కూడా ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. దాన్ని తెలియజేసే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోంది అనే భయంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇది ఎక్కువ రోజులు సాగదు. ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.